వ్యూవర్స్ అందరికి నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. మార్చి 22వ తారీఖు ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతున్న కోల్కతా RCB మ్యాచ్తో 2025 సంవత్సరం ఎడిషన్ ప్రారంభం అవబోతుంది. ఇక మార్చ్ 23వ తారీఖు చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడబోతుంది. ముంబై ఇండియన్స్ కి మొదటి మ్యాచ్లోనే విపత్కరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఆ మూడు అంశాల్లో చెన్నై సూపర్ కింగ్స్ కంటే ముంబై ఇండియన్స్ జట్టు వెనకబడి ఉండటంతో మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుని ఆ మూడు అంశాలు భయపెడుతున్నాయి. ఆ మూడు అంశాలు కలవర పెడుతున్నాయి. ఆ మూడు అంశాలు ఏంటి? అసలు ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచి 12 సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగరాస్తుందా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా ICC ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కుటుంబంతో కలిసి మాల్దీవులో అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. కాబట్టి నేరుగా మాల్దీవ్స్ నుంచి రోహిత్ శర్మ ఎలాంటి ప్రాక్టీసు లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లోకి బరిలో దిగే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు 2024 కంటే 2025 సంవత్సరంలో కొంచెం బలం పుంజుకుంది. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ రాకతో కానీ అలాగే వివిధ బ్యాట్స్మెన్లు బౌలర్లు మళ్ళీ తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులోకి రావడంతో ముంబై ఇండియన్స్ జట్టు ఇంకాస్త బలం పుంజుకుంది. కాబట్టి ముంబై ఇండియన్స్ జట్టు 12 సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగ రాస్తుందా లేదా అనేది మనకి మరికొద్ది రోజుల్లోనే తేలిపోబోతుంది. అలాంటి 2025 సంవత్సరంలో బలంగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకి మొదటి మ్యాచ్ 3 కారణాలతో భయం మొదలైపోయింది. ఆ 3 కారణాల్లో మొట్టమొదటి కారణం 12 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు మొదటి మ్యాచ్ గెలవకపోవటం. ముఖ్యంగా మనం చూసుకుంటే 2012 సంవత్సరంలో చివరిసారి కోల్కతా నైట్ రైడర్స్ పై మొదటి మ్యాచ్ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు 12 సంవత్సరాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచి చరిత్ర తిరగరాస్తుందా లేదా అనేది ఇంకా అనుమానంగానే ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే 2013, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 సంవత్సరాలు అంటే దాదాపుగా వరుసగా 12 సంవత్సరాలుగా IPLలో ముంబై ఇండియన్స్ జట్టు మొదటి మ్యాచ్ ఓడిపోతూ వస్తుంది. 2013, 15, 17, 19, 20వ తారీఖుల్లో 20 సంవత్సరాల్లో మొదటి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా కప్పుని అందుకున్న ముంబై ఇండియన్స్ జట్టు మొదటి మ్యాచ్ మాత్రం గెలవలేకపోయింది. మరి 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న మొదటి మ్యాచ్ ఓటమి ముంబై ఇండియన్స్ జట్టు చెన్నైపై ఏ విధంగా రాణిస్తుంది అనేదానికి ప్రశ్నార్థకంగా మార్చేసింది. కాబట్టి ఈ మొదటి అంశం అనేది ముంబై ఇండియన్స్ కి మొదటి మ్యాచ్ లో చాలా కలవర పెట్టే అంశం. ఇక రెండో అంశం ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, బుమ్రా వీళ్ళిద్దరూ కూడా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కి దూరం అవటం ముంబై ఇండియన్స్ కి మైనస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. జాస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే హార్దిక్ పాండ్యా 2024 ఇయర్లో మనకి 3 మ్యాచ్లు స్లో ఓవర్ రేట్ కారణంగా మొదటి మ్యాచ్ ఆడే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. కాబట్టి హార్దిక్ పాండ్యా ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ లేదా బుమ్రా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఉండే అవకాశం జట్టులో ఆడే అనుమానాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా హార్దిక్ పాండ్యా, బుమ్రా లేకపోవటం ముంబై ఇండియన్స్ జట్టుకి రెండవ మైనస్ పాయింట్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక మూడవ పాయింట్ చెన్నై సూపర్ కింగ్స్కి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మూడవ మైనస్ పాయింట్ కూడా ముంబై ఇండియన్స్ జట్టుకు కలవర పెడుతుంది. కాబట్టి ఓవరాల్గా 12 సంవత్సరాలుగా మొదటి మ్యాచ్ గెలవని ముంబై ఇండియన్స్ జట్టుని మొదటి పాయింట్ కలవర పెడుతుంటే బుమ్రాతో పాటుగా హార్దిక్ పాండ్యా దూరం అవటం ఇది రెండవ మైనస్ పాయింట్గా ముంబై జట్టుని కలవర పెడుతుంది. ఇక మూడవ పాయింట్ హోమ్ అడ్వాంటేజ్ చెన్నై సూపర్ కింగ్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా చపాక్ వేదికగా చెన్నైలో జరగబోయే మూడవ మ్యాచ్కి హాట్ ఫేవరెట్గా చెన్నై బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక ముంబై కనుక విజయం సాధిస్తే 12 సంవత్సరాల తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు మొదటి మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించి మరొకసారి చెన్నైపై చరిత్ర తిరగ రాసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏం జరగబోతుంది? ముంబై ఇండియన్స్ గెలుస్తుందా, చరిత్ర తిరగ రాస్తుందా మొదటి మ్యాచ్లో? అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ ఓటమిని కొనసాగించేలా విజయం సాధిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిపోబోతుంది. మీరేమనుకుంటున్నారు? ముంబై గెలుస్తుందా, చెన్నై గెలుస్తుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓవరాల్గా మాత్రం ఈ 3 పాయింట్లు ముంబై ఇండియన్స్ని
మొదటి మ్యాచ్లో కలవర పెడుతూ పూర్తిగా కూడా భయపెడుతుంది. కాబట్టి ఈ 3 పాయింట్ని కనుక ముంబై ఇండియన్స్ అధిగమిస్తే చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం ఎక్కువగా అవకాశాలు పెంచుకునే అవకాశం అయితే ఉంది. ముంబై ఇండియన్స్ జట్లు రోహిత్ శర్మ కానీ, అలాగే ముఖ్యంగా బ్యాట్స్మెన్లు తిలక్ వర్మ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, అలాగే రోబిన్ మీన్స్ కానీ, కోర్బిన్ కానీ, ఇలాంటి చాలా విల్ జాక్స్ కానీ అందరూ కూడా చాలా మంచి ఆల్రౌండర్స్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్, బూమ్రా, అలాగే ముఖ్యంగా శాంట్నర్ వీళ్ళందరూ రాకతో దీపక్ చహర్ అందరితో బౌలింగ్ లో కూడా అద్భుతంగా ముంబై ఇండియన్స్ జట్టు మారింది. కాబట్టి ఈ 3 అంశాలు మాత్రం ముంబై ఇండియన్స్ జట్టుని మొదటి మ్యాచ్ కి కలవర పెడుతుంది. మరి 12 సంవత్సరాల తర్వాత గెలిచి చరిత్ర తిరగరాస్తుందా, లేదంటే 13వసారి ఓటమి పాలయ్యి ఆ చరిత్రను కొనసాగిస్తుందా, ఓటమి పరంపరను కొనసాగిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోబోతుంది. ఇది ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ జట్టుని మొదటి మ్యాచ్ లో కలవర పెట్టే 3 మైనస్ పాయింట్స్, అలాగే 3 అంశాలు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.